ఈ వీడియో వచ్చి చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అన్న తనూజ గారు అండ్ దివ్యల మాధురి గారు అండ్ దువ్వాడ శ్రీనివాసరావు గారు వీళ్ళు తిరుమలకి వెళ్ళారు కదా! అసలక్కడ బర్త్‌డే పార్టీ ఎందుకు జరుపుకున్నారు? అక్కడ జరిగిన అసలు రియల్ ఇన్సిడెంట్ ఏంటి? తెలిసి చేశారా? తెలియక చేశారా? అండ్ వాళ్ళక్కడ కట్ చేసిన కేక్ ఏంటి? వెజ్జా? నాన్ వెజ్జా? అని చాలామంది రకరకాల క్వెషన్స్ అడుగుతున్నారు. ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. అసలక్కడ ఏం జరిగింది? అండ్ తనూజ వీళ్ళతో ఎందుకు వెళ్ళాల్సొచ్చింది? అన్నిటికీ క్లారిటీ ఇస్తాను. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. అప్పుడే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ ఈ మ్యాటర్ గురించి తెలుస్తుంది. ఆ డౌట్ అనేది పోతుందనమాట. అందుకే లైక్ చేసి హైప్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. అండ్ దీని తర్వాత మనం ద మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ పిచ్చెక్కించబోతుందనమాట. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఎందుకు చెప్తున్నానంటే, ఒక విల్లాలో 70 డేస్ ప్లాన్ చేశారు. అండ్ దాంతో పాటు కపుల్స్ అనమాట వీళ్ళు. రియల్‌గా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అండ్ లివింగ్‌లో ఉండే వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళకి గొడవలు పెట్టేస్తున్నారు. అసలు వీళ్ళు ఇంక బయటకొచ్చాక చాలామంది విడిపోతారేమో ఖచ్చితంగా. అలాంటివి ఇంక విడాకులు తీసుకుంటారేమో. అలాంటి గేమ్‌లు, టాస్క్‌లు రకరకాలుగా ఉన్నాయి. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నిజంగానే మ్యాడ్ అని పెట్టారు కదా! పిచ్చెక్కించబోతుందనమాట. నెక్స్ట్ దాని తర్వాత ది రౌడీస్ కళ్యాణ్, తనూజ వీళ్ళిద్దరూ దీనికి రాబోతున్నారు. అండ్ అప్డేట్స్ అన్ని కనుక్కుంటున్నాను. అండ్ త్వరలోనే మీకు వీడియోస్ కూడా అందిస్తాను. దాని తర్వాత అగ్ని పరీక్ష సీజన్ 2 ఎలా అప్లై చేసుకోవాలి? ఏంటి? ఎలా పోవాలి? ప్రతి ఒక్క దాని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ 2 వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకేమైనా డౌట్స్ ఉంటే వెళ్లి చెక్ చేసుకోండి వీడియోస్. దాని తర్వాత ఇంక బిగ్ బాస్ అదరగొట్టబోతున్నాం ఈసారి మనము. అదనమాట మ్యాటర్. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇంక వీడియోలోకెళ్ళిపోతే, వీళ్ళు దివ్యల మాధురి గారు అండ్ దువ్వాడ శ్రీనివాసరావు గారు వీళ్ళు వెంకటేశ్వర స్వామి బాగా భక్తులనమాట. అండ్ అండ్ ఇయర్లీ 2, 3 టైమ్స్ అయితే వెళ్తూ ఉంటారు. అండ్ ఈసారి వెళ్దాం అనుకున్నప్పుడు తనూజ గారి బర్త్‌డే అయితే ఉన్నిందంట. తనూజ గారు దివ్యల మాధురి గారికి ఫోన్ చేసి, ఇలా నేను వస్తాను. మీతో వస్తే స్పెషల్ దర్శనం త్వరగా అయిపోతుంది కదా! నా బర్త్‌డే ఉంది. అందుకని నేను తిరుమలకి వెళ్ళాలనుకుంటున్నాను. మీరు కూడా ఎలాగో వెళ్తున్నారు కదా! నేను వస్తానంటే వీళ్ళు కూడా ఓకే చెప్పారు. అండ్ ముగ్గురు అయితే వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ వెళ్ళాక ఇంక అందరూ ఒక రూమ్స్‌లో ఉంటారు కదా! రూమ్ తీసుకుంటారు కదా! స్టే చేయాలి కదా! అలా రూమ్ అయితే తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇంక బర్త్‌డే కాబట్టి ఇంక అందరికీ తెలిసిందే. ఎలాగో మనం బర్త్‌డే అన్నప్పుడు కేక్ అయితే ఖచ్చితంగా కట్ చేస్తాం. ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే, వీళ్ళు వెళ్ళింది తిరుమలకి. అక్కడైతే సెలబ్రేషన్స్ అయితే చేయకూడదు. అదొక రూల్ ఉంది. వీడియోస్ అలాంటివి ఏం పెట్టకూడదు. వెళ్ళామా, దర్శనం చేసుకున్నామా, వచ్చేసామా అన్నట్టయితే ఉండాలి. కాకపోతే ఇంక అక్కడ బర్త్‌డే కాబట్టి అందులో దివ్యల మాధురి గారికి కొంచెం తనూజ గారు బాగా క్లోజ్ అయ్యారు కాబట్టి కేక్ కటింగ్ అనేది చాలా ఎమోషనల్. ప్రతి ఒక్కరికి ఎమోషనల్. బర్త్‌డే వచ్చినప్పుడు కేక్ కటింగ్ చేయకపోతే అది కొంచెం మైండ్‌లో అలాగే ఉంటుంది. అరే! కేక్ కట్ చేయలేదు నాకు అది ఇది అని చెప్పేసి. అందుకని వీళ్ళేం చేశారంటే, అక్కడ వెజ్ కేకులైతే నాన్ వెజ్ కేకులైతే అసలు తిరుమలలో దొరికే ఛాన్సే లేదనమాట. అందుకని వీళ్ళు ఒక వెజ్ కేక్ అయితే తీసుకొచ్చారు. ఇంకో విషయం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, వీళ్ళకి తెలీదంట. కేక్ కటింగ్ అక్కడ చెయ్యకూడదు అనే రూల్ అయితే తెలీదంట. అందుకని వీళ్ళు వెజ్ కేక్ అయితే తీసుకొచ్చి అండ్ కొంచెం సర్ప్రైజ్ లాగా తనుజాని అది అందరికి ఆ వీడియో కూడా వైరల్ అయింది. మాధురి గారు ఆల్రెడీ ఇన్‌స్టాలో కూడా పెట్టారు. తనుజ గారి కళ్ళు మూసిపెట్టి తీసుకొచ్చి ఆ కేక్‌ని చూపించి ముగ్గురు కలిసి ఆ కేక్‌నైతే కట్ చేస్తారు. కట్ చేసి అండ్ కొన్ని గిఫ్ట్‌లు గూడా ఇవ్వడం అండ్ శారీ కొన్ని గిఫ్ట్‌లు గూడా తనూజ గారికి ఇవ్వడం జరుగుతుంది. అలా కొంచెం సెలబ్రేట్ అయితే చేసుకున్నారు. అది ఇంక ఇన్‌స్టాలో పెట్టేసరికి ఫుల్లు వైరల్ అనమాట. రచ్చ రచ్చ అయిపోయింది. దాని తర్వాత దివ్యల మాధురి గారు అండ్ దువ్వాడ శ్రీనివాసరావు గారు వీరిద్దరు కూడా ఇన్‌స్టాకొచ్చి ఒక వీడియో కూడా క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. మాకు తెలీదు అండ్ పోలీస్ కేస్ కూడా పెట్టారంట దీనిపైన. అండ్ మాకు నిజంగానే తెలీదు దీని గురించి. తెలిస్తే మేమెందుకు చేస్తాం. అందులో మేము తీసుకొచ్చింది వెజ్ కేక్ అండ్ అందులో మేము ఒక రూమ్‌లో దీన్ని సెలబ్రేట్ చేశాము. ఒక బర్త్‌డే కాబట్టి బర్త్‌డే రోజు కేక్ కట్ చేయకపోతే బాగోదు కాబట్టి అండ్ దివ్యల మాధురి గారికి కొంచెం క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి అలా కట్ చేయాల్సొచ్చింది. మాకు గాని తెలిసుంటే ఇలా కట్ చేయకూడదు, ఇలా సెలబ్రేట్ చేయకూడదు అని తెలిసుంటే మాత్రం మేము ఖచ్చితంగా కట్ చేయకుండా ఉండేవాళ్ళం అనేసి క్లియర్ కట్‌గా ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. జరిగిన మ్యాటర్ అయితే అదనమాట. ఒక 2 డేస్ హల్చల్ అయిపోయింది కాబట్టి దాని గురించి అండ్ వాళ్ళు కూడా ఇంక ఏ పనులు లేనట్టు ఇంగ ఈ వీడియోనే వైరల్ చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. చాలామంది తెలిసి చేస్తున్నారు. తిరుమలలో రీల్స్ చేయకూడదు. పోస్ట్ చేయకూడదు అని చాలామంది తెలిసి చేస్తున్నారు. నాకెందుకో వీళ్ళు మాట్లాడే విధానం అంతా చూస్తుంటే మాత్రం తెలియకుండానే చేసినట్లున్నారు. అండ్ ఆ రోజు బర్త్‌డే అండ్ ఫస్ట్ టైమ్ బర్త్‌డే కాబట్టి మాధురి గారు అంటే తనుజ గారు పరిచయమైన తర్వాత ఫస్ట్ టైమ్ బర్త్‌డే కాబట్టి ఖచ్చితంగా చెయ్యాలి. అండ్ అది కొంచెం చేసిన ప్లేస్ తప్పనమాట. తిరుమలలో చేయడం తప్పు. అది వాళ్ళు క్లియర్ కట్‌గా మాకు తెలీదు
అంటే ఇంగా తెలిసి చేస్తే తప్పవుతుంది గానీ, తెలియక వాళ్ళే చెప్తున్నారు మేము తెలియక చేశామని చెప్తున్నప్పుడు అది తప్పెలా అవుతుంది? అవ్వదు కాబట్టి ఆ దేవుడు గూడా ఇంగ క్షమిస్తాడు. తెలియకుండా చేసిన తప్పుని అది క్షమించాలి. అండ్ చాలామంది అయితే తెలిసి చేస్తున్నారు. అది మాత్రం ఖచ్చితంగా తప్పు. ఆ వీడియోలు గూడా చాలా వైరల్ అవుతున్నాయి కొన్ని వీడియోలు. అది అందరికి తెలిసిందే. తెలిసి చేస్తే మాత్రం ఖచ్చితంగా తప్పు మామ. అది జరిగిన మ్యాటరు. అది అన్నమాట జరిగింది. అండ్ నాకైతే తప్ప మామూలుగా కేక్ కట్ చేయడం అయితే తప్పే. ఎందుకంటే అవి రూల్స్ పెట్టారు కాబట్టి, తిరుమలలో కట్ చేయకూడదు అని పెట్టారు కాబట్టి, ఇంక తెలియక చేశారు కాబట్టి, దానికి మనం ఏం చేయలేము. దీని గురించి మీరేమనుకుంటున్నారో దయచేసి ఒక కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. ఇది తప్పా? లేకపోతే అలా చేయగూడదా? లేపోతే తెలియక చేశారా? అసలు మీరేమనుకుంటున్నారు? మీ మైండ్‌లో ఏముందో దయచేసి కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. ఇదనమాట ఆ రోజు జరిగిన మ్యాటరు. ఇంకా మీకేమన్నా మాకిలాంటి అప్డేట్స్ కావాలి, దీని గురించి వీడియో చేయండి అని మీకేమన్నా మైండ్‌లో ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి. దీని గురించి వీడియో చేయండి అంటే నేను అప్డేట్స్ ఎక్కువ కామెంట్స్ గానొస్తాయి దాని గురించి అప్డేట్ కనుక్కొని ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తాననమాట. అది మ్యాటరు. ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దీని గురించి మీకొక డౌట్ క్లారిఫై అయితే అనుకుంటున్నా. ఇంకా మీకేమన్నా దీని గురించి ఇంకా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో చేయండి చూద్దాం. అసలు ఏం పెడతారు ఏంటనేది. ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ సో మచ్. జై హింద్.